शो में देखो पहले बात వాళ్ళు చేసిన పనులకు గాను వాళ్ళకు ఒక ప్రోత్సాహకరంగా ఇంకా ఇంకా వాళ్ళు సేవ చేసుకుంటూ ఉండాలన్న ఉద్దేశంతో మేము సార్ని ఈరోజు సన్మానం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఇప్పట్లో ఉన్న నాయకులు కానీ వేరే వాళ్ళు కానీ ఏది ఉత్తమ స్లోగాలు తీసుకుంటూ దేశభక్తిని పెంపొందించుకుంటూ ఇదే ప్రజాసేవ అన్నట్టు చేసుకుంటూ పోతున్నారు. కానీ పని చేసి ప్రజల యొక్క మన్నన పొందే నాయకులు లీడర్లు చాలా తక్కువ ఉన్న సమయంలో మన బాధలు మన వెలుగోడు ఊరి యొక్క సమస్యలను పట్టించుకుంటూ వాళ్ళకు తగిన సహాయ సహకారాలను అందించడంలో ఒక రకంగా మన జయపాల్ సార్ ఎంతో గొప్పగా అని భావిస్తూ వాళ్ళకు ఈరోజు ఇంకా వీళ్ళు భవిష్యత్తులో ఇలాంటి పనులు చేసుకుంటూ ప్రజల యొక్క మనము పొందగలరనేసి ఆశిస్తూ ఈ ప్రోత్సాహాన్ని మనము సార్ని ఈ విధంగా సన్మానించుకోవడం జరుగుతుంది. నాయకుడు మా గ్రామ సర్పంచ్ని చిరు సత్కారంతో సన్మానించడము ఎంతో అభినందనీయము. చిరు సత్కారమైనట్టు అయినా కానీ అది ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఇది బలపడుతుందని అనుకుంటున్నాను. ఇక మా ప్రియ ఉపాధ్యాయుడు జయపాల్ గారి తండ్రి అయినటువంటి జ్ఞానమణి సార్ ఆశయాల సిద్ధి కోసమే ఈరోజు సర్పంచ్ పనిచేస్తున్నారు. ఆయన కూడా ఎప్పుడు తమ విద్యార్థులు తమ సొంత బిడ్డలుగా చూసుకొని ఆ రోజు విద్యాబుద్ధులు నేర్పించారు కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆయన క్రమశిక్షణలో మెలిగినటువంటి విద్యార్థులందరూ ఈరోజు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, మంచి క్రమశిక్షణతో ఉన్నారు. అదేవిధంగా వారి కుటుంబం కూడా అదే క్రమశిక్షణలో ఉండి ఈరోజు మంచి మంచి పదవుల్లో ఉన్నారంటే మన గ్రామానికి కూడా మంచి పేరు తెచ్చారనుకుంటాము, వండి తెచ్చారనుకుంటాము. ఇక సర్పంచ్గా గత సంవత్సరంలో సరైనటువంటి నిధులు రాకపోవడము, సరే ఉన్న నిధులు అయినటువంటి సక్రమంగా సద్వినియోగం చేసి ప్రజల మెప్పు పొందడానికి ప్రయత్నించాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమంటే ఇంకో విషయం అంటే మా సర్పంచ్ గారు సూటిగా మాట్లాడతారు, కొందరికి నొప్పి కలిగించవచ్చు, అయినా కానీ ఎవరికి నష్టం చేయరు, నష్టం కలిగించే పనులు మాత్రం చేయరు. ఇక ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో సక్రమంగా దాన్ని వినియోగం చేసి గ్రామ పంచాయతీని జిల్లాలోనే ఒక మంచి గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడంలో చాలా కృషి చేశారని నేను అనుకుంటున్నాను విలేకరిగా. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీకి జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుతో పాటు ఉత్తమ సర్పంచ్ అవార్డు కూడా రావడము మన పట్టణానికి, మన గ్రామానికి, మన ప్రజలకు, మనకందరికీ గర్వకారణం. ఇటువంటి నాయకుడు ఉదయం లేస్తేనే వచ్చి ఎవరికి ఎక్కడ పంపించాలా, ఏ డ్యూటీకి పంపించాలా అనేటువంటి సర్పంచ్ ఎప్పుడు చూడలేదు. ఉదయమే వస్తాడు, డ్యూటీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి అయిపోయింది అనుకోకుండా ఎక్కడ ఏం చేస్తున్నారు, వీటికి సరైనటువంటి కార్యక్రమం మేము అప్పగించినటువంటి కార్యక్రమం చేస్తున్నాం లేదా పనులు చేస్తున్నాం అనేటువంటి పర్యవేక్షణ కూడా ఈయన చేయడం మేము గమనిస్తున్నాము. అది కూడా మేము దానికి ఒక విలేకరిగా, ఒక మిత్రునిగా ఆయనకి అభినందిస్తున్నాను. అదేవిధంగా మీ సహకారము, మీ ప్రోత్సాహం ఉంటే మరిన్ని కార్యక్రమాలు వెలుగోడు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్డిపై నాయకులకు, మా గ్రామ సర్పంచ్కి అభినందనలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.